హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి రామగుండం నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ శాఖ అధ్యక్షులు క్రియాశీల కార్యకర్తలు హాజరు కాగా, రామగుండం ఏరియా నుండి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు గోదావరికని మెయిన్ చౌరస్తా నుండి వాహనాలలో భారీగా తరలి వెళ్లారు. నేడు హైదరాబాద్లో జరగనున్న ఖర్గే గారి మీటింగు రామగుండం నియోజకవర్గం నుంచి దాదాపుగా నియోజకవర్గ పరిధిలో మొత్తం కలిపి 500 మంది ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్తా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఏదైతే ఈరోజు వచ్చే కార్యకర్తలందరూ కూడా అంటే జై భీమ్, జై భారత్, జై సంవిధాన్ అనే కార్యక్రమం మీద పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆ మీటింగ్లో చెప్పే విషయాలన్నీ ప్రతి కార్యకర్త కూడా శ్రద్ధగా విని ఈ రామగుండం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా గడప గడపకు చేరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మీటింగ్లో శ్రద్ధగా పెద్దలు చెప్పే మాటలు వినొచ్చి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపుగా 200 వెహికల్లో హైదరాబాద్కు ప్రయాణమై వెళ్తా ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఖార్గే మీటింగ్కు పాలకుర్తి అంతర్గం ఏడింగ్ కాలనీ రామగుండం కార్పొరేషన్ దాదాపుగా ముఖ్యమైన కార్యకర్తలు 500 మంది ఆయన ఆదేశానుసారం తరలి వెళ్తున్నాము. మరి ఏదైతే ఖార్గే గారు ఇచ్చే సందేశాన్ని జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రజల్లో తీసుకెళ్ళాము. ఇంకా కూడా జాతీయ అధ్యక్షుడు ఏ విధంగా చెప్తాడో ఆయన ఆదేశానుసారం మరి ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశానుసారం మరి గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది కాబట్టి మొన్ననే కార్యకర్తల సమావేశం చెప్పినాం. మరి ఏదైతే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గట్టిగా దాదాపుగా ఈ కార్పొరేషన్ కైవసం చేసుకొని కార్యకర్తలకు బాగా బలంగా ఉండి బలోపేతం చేసేందుకు మరి ఆయన ఆదేశానుసారం ఎమ్మెల్యే ఆదేశానుసారం పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పి ఈరోజు తరలి వచ్చిన ముఖ్యమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. హైదరాబాద్ కు తరలి వెళ్లిన వారిలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, కాల్వలింగస్వామి, మహంకాళ స్వామి, తిప్పారపు శ్రీనివాస్, కొప్పిల శంకర్, పాతిపల్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, ముస్తఫా, గట్ల రమేష్, దిటి బాలరాజు, పెద్దలి ప్రకాష్, తేజస్విని, బొమ్మక రాజేష్, సింహాచలం, చుక్కల శ్రీనివాస్, జాలి రాజమణి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలున్నారు.